గుడ్ మార్నింగ్. సో ఒక్కసారి పేపర్ ఓపెన్ చేస్తారా? బాగుంది పేపర్ ఈరోజు, లైక్ దట్ గివెన్ గుడ్ ఇన్ఫర్మేషన్. డైరెక్ట్లీ ఒకసారి ఎడిటోరియల్ పేజెస్కి వెళ్ళండి, టెక్స్ట్ అండ్ కాంటెక్స్ట్కి వెళ్ళండి. So what is the text and context about? How BRICS is? BRICS ante enti, SWIFT ante enti? SWIFT kara? Kaadu kada? Okay. Okay. A countries. A countries. Okay, so BRICS. BRICS is standing for Brazil, Russia, India, China, South Africa. నెక్స్ట్ రీసెంట్గా యాడ్ అయినవి ఇరాన్, ఇథియోపియా, ఇండోనేషియా, UAE. రీసెంట్గా సో నౌ ఇట్ బికేమ్ 11 కంట్రీస్ కదా. 5, 6, 7, 8, 9, 10. 10 Okay, 10 countries are now. I remembered 11, maybe. Include cheyaleda. Four, 5, 6, 7, 8, 9. Okay, 10 countries. So now what is the author trying to tell? బ్రిక్స్ గురించి ఇచ్చాడు, స్విఫ్ట్ గురించి ఇచ్చాడు. మరి ఇప్పుడు స్విఫ్ట్ అంటే ఏంటి? నో ఐడియా. స్విఫ్ట్ కంట్రీస్ కాదు, స్విఫ్ట్ అనేది ఒక మిడిల్ మ్యాన్ అన్నట్టు. సో వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ స్విఫ్ట్ తెలుసా? ఓకే, మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ ఆఫ్ సంథింగ్. సంథింగ్ అంటే మనీ అన్నట్టు. బట్ డైరెక్ట్లీ ఈజ్ ఇట్ సెండింగ్ మనీ? నో. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ నేను కంటెక్స్ట్ చెప్తాను. స్విఫ్ట్, బ్రిక్స్. బ్రిక్స్లో US ఉందా? వెస్టర్న్ యూనియన్ కంట్రీస్ ఉన్నాయా? లైక్ యూరోపియన్ యూనియన్ లాంటి కంట్రీస్. సో in BRICS, US is absent. In BRICS, Western countries or Western bloc countries are absent, especially here European Union countries. Mari, almost if you take the country worldwide, what is that one currency which is dominating everywhere? Dollar. సో ఏ ట్రాన్సాక్షన్స్ చేయాలి అన్నా ఇంటర్నేషనల్ లెవెల్స్లో విచ్ ఈస్ ద మోస్ట్ ప్రామినెంట్ కరెన్సీ వీఆర్ యూజింగ్ అండ్ వరల్డ్ వైడ్ యాక్సెప్ట్ అయిన కరెన్సీ ఏంటి? డాలర్. కానీ ఇక్కడ బ్రిక్స్లో US లేదు. బ్రిక్స్కి ఏం ఆలోచన వచ్చింది అంటే, వై డోంట్ వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ బ్రిక్స్ పే? మనం ఎందుకు డాలర్ని ఎంకరేజ్ చేస్తున్నాము అని ఒక థాట్ వచ్చింది అన్నట్టు. ఇప్పుడు ఈ స్విఫ్ట్ అంటే ఏంటి అంటే, కన్సిడర్ దిస్ యాజ్ యువర్ పోస్ట్ ఆఫీస్. వాట్ యూర్ డూయింగ్ ఇన్ యువర్ పోస్ట్ ఆఫీస్? అక్కడ లెటర్స్ రాస్తామా? వాళ్ళు లెటర్ ఎలా రాయాలో చెప్తారా? లేదు. వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ పోస్ట్ ఆఫీస్? You are giving a letter or you are giving something
టు ట్రాన్స్ఫర్ దట్ సంథింగ్ టు ది అదర్ పర్సన్. ఒక మిడిల్ మ్యాన్ ఎక్స్చేంజెస్ లాగా పనిచేస్తుందా ఇక్కడ నుంచి అక్కడికి ట్రాన్స్ఫరింగ్ ఆఫ్ సంథింగ్? సో స్విఫ్ట్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ అ మెసేజింగ్ ఛానల్ అన్నట్టు. ఓకే, మరి ఈ స్విఫ్ట్కి బ్రిక్స్కి డాలర్కి సంబంధం ఏంటి అంటే, స్విఫ్ట్ ఈజ్ ఆల్మోస్ట్ ఎవరు హ్యాండిల్ చేస్తున్నారు అంటే యుఎస్ అండ్ యూరోపియన్ యూనియన్ కంట్రీస్ ఆర్ హ్యాండ్లింగ్ ది స్విఫ్ట్. ఒక మిడిల్ మ్యాన్ లాగా ఇది ఏం చేస్తుంది, ఒక బ్యాంకింగ్ సిస్టంలో ఒక మెసేజెస్ని ట్రాన్స్ఫర్ చేస్తుంది అన్నట్టు. సో if they are not following this SWIFT thing, then they will stop giving funds to the other nations. If those countries are not following the SWIFT guidelines, వాళ్ళు ఏం చేస్తారు అంటే బ్లాకేజ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, they have sanctioned on Russia. SWIFT kept sanctions on Russia. ఇప్పుడు శాంక్షన్స్ పెట్టినప్పుడు ఏమైపోయింది, రష్యా అనే ఒక కంట్రీ ఉంది, రష్యా డెంట్ ఫాలో ద స్విఫ్ట్ ఇన్స్ట్రక్షన్స్. స్విఫ్ట్ అనేది డబ్బుల్ని పంపించే థింగ్ కాదు, ఇట్ ఈస్ జస్ట్ ఎ మెసేజింగ్ మెకానిజం ఆర్ ఎ మెసేజింగ్ మిడిల్ మ్యాన్ విచ్ గివ్ యూ ఇన్స్ట్రక్షన్స్ హౌ టు సెండ్ ది మనీ. క్లియర్? ఇఫ్ ద కంట్రీస్ ఆర్ నాట్ ఫాలోయింగ్ స్విఫ్ట్ ఇన్స్ట్రక్షన్స్, వాట్ ఇట్ కెన్ డూ ఇస్ ఇట్ కెన్ శాంక్షన్ ఆన్ ది కంట్రీస్. యాజ్ అన్ ఎగ్జాంపుల్, ఇట్ శాంక్షన్ ఆన్ రష్యా. ఇప్పుడు రష్యాలో మేజర్ ఎకనామిక్ సోర్స్ ఏంటి? ఆయిల్. కన్సిడర్ ఆయిల్, కన్సిడర్ రష్యా, కన్సిడర్ స్విఫ్ట్, కన్సిడర్ బ్రిక్స్ అండ్ టెల్. స్విఫ్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వకపోతే రష్యాకు వచ్చే నష్టం ఏంటి? ఆర్ ఎల్స్ హౌ దిస్ స్విఫ్ట్ ఈస్ కాసింగ్ ఎ డిసడ్వాంటేజ్ టు రష్యా. అర్థమైంది నథింగ్. స్విఫ్ట్ అనేది ఒక ఇన్స్ట్రక్షన్స్ లాంటిది, ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది అన్నట్టు. ఆల్మోస్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయ్యే వాళ్ళు ఎవరు? బ్యాంక్స్. 14,500 banks in the world where approximately are following this SWIFT instruction. SWIFT is a messaging organization and consider chedamu like a post office. It will not tell how to write letters or it will not write letters for you. It will just transfer your letters. అలానే స్విఫ్ట్ మెసేజింగ్ మెకానిజం కూడా ఒక లేయర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది, ఎవరికి? బ్యాంక్స్కి ఇస్తుంది అన్నట్టు. ఎలా మనీ పంపించాలి ఏంటి అని చెప్పేసి. దీన్ని ఆర్గనైజ్ చేస్తుంది ఎవరు, దీన్ని కంట్రోల్ చేస్తుంది ఎవరు, దీన్ని హ్యాండిల్ చేస్తుంది ఎవరు అంటే యుఎస్ అండ్ అదర్ యూరోపియన్ యూనియన్స్. నౌ ఇఫ్ ఐ ఆమ్ నాట్ ఫాలోయింగ్ దిస్ స్విఫ్ట్ ఇన్స్ట్రక్షన్స్, వాట్ ఇట్ విల్ డూ ఇస్ ఇట్ విల్ కీప్ శాంక్షన్స్ ఆన్ సమ్ కంట్రీస్. ఈ శాంక్షన్స్ పెట్టడం వల్ల జరిగే నష్టం ఏంటి? కరెన్సీ ప్రాబ్లం. హౌ ఇట్ ఈస్ కాసింగ్ కరెన్సీ ప్రాబ్లం? ఓకే, ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వట్లేదు, కరెన్సీ ప్రాబ్లం ఎలా క్రియేట్ చేస్తుంది ఇది? రాదర్ దెన్ కరెన్సీ వాల్యూ డిక్రీజింగ్, ఇప్పుడు ఫండింగ్ని స్టాప్ చేస్తుంది అన్నట్టు. డాలర్స్ వచ్చే కంట్రీ ఏంటి? ప్రైమరీ డాలర్స్ వచ్చే కంట్రీ ఏంటి? యుఎస్. సో రష్యా వాళ్ళ మనీని డాలర్స్గా మార్చుకోవాలన్నా, ఇండియన్ రూపీని డాలర్స్గా మార్చుకోవాలన్నా ఇట్ నీడ్స్ సమ్ ట్రాన్సాక్షన్స్. అవునా? డాలర్స్ రావాలి కదా వాళ్ళకైనా సరే. ఇంటర్నేషనల్ మనీ షుడ్ కమ్ టు దెమ్. నౌ వాట్ దిస్ స్విఫ్ట్ విల్ డూ ఇస్ దట్ ఇట్ విల్ టెల్ టు స్టాప్. సచ్ దట్ వాట్ విల్ హ్యాపెన్? ట్రేడ్ అనేది మొత్తం డిస్టర్బ్ అవుతుందా? ఇండియా కాంట్ ట్రేడ్, నైదర్ రష్యా కాంట్ ట్రేడ్. సో ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ విల్ బీ స్టాప్డ్. ఓకే, దట్ ఈస్ హౌ స్విఫ్ట్ కంట్రోల్స్ ది ట్రేడ్. ఇప్పుడు కంట్రీస్ ఏం డిసైడ్ అవుతున్నవి అంటే, అసలు మనం డాలర్ని ఎందుకు ఫాలో అవ్వాలి ఇంటర్నేషనల్ మనీ లాగా? వై డోంట్ వీ హ్యావ్ అవర్ ఓన్ ఎక్స్చేంజ్ మీడియం ఆఫ్ కరెన్సీస్? ఫర్ ఎగ్జాంపుల్, ఐ ఆమ్ దేర్, హీ ఈస్ దేర్, యు ఆర్ దేర్. వీ త్రీ వాట్ వీఆర్ డూయింగ్ ఇస్ లైక్, నేను యుఎస్, మీరు ఇండియా అండ్ మీరు రష్యా. నా మనీ యూజ్ చేయకుండా what you're doing is you are exchanging the money. Now what will happen if you are exchanging the money? What is the thing happening? Disadvantages enti, advantages enti? Think and tell. Only two people are there. Our countries yokka currency exchange avutundi. What are the advantages? What are the disadvantages?
Okay. My currency is internationally worldwide accepted currency. Now you are trying to block me at least. What does the thing happen is, same kind of imports and exports should be there. Okay, same worth value of exchange of goods should be there. For an example, if you take Russian currency and Indian currency రష్యాలో వేరే వాల్యూ ఉంటుంది, రష్యన్ కరెన్సీ ఇండియాలో వేరే వాల్యూ ఉంటుంది. సో ఎంత అమౌంట్ ఆఫ్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ కావాలి కదా. సో ట్రేడ్ డెఫిసిట్ అనేది వస్తుంది కొన్నిసార్లు. అదే ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో యాక్సెప్టెడ్ అయిన కరెన్సీ తీసుకుంటే ట్రేడ్ డెఫిసిట్ అనేది తక్కువ చూపిస్తుంది అన్నట్టు ఎప్పుడైనా. సో వన్ ఆఫ్ ద డిసడ్వాంటేజెస్ దట్ ట్రేడ్ డెఫిసిట్ మే ఇంక్రీజ్. కానీ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి అంటే మన కరెన్సీ వాల్యూ అనేది ఎప్పటికైనా ఇంక్రీజ్ అవుతుంది. సచ్ దట్ నా అర్థమవుతుందా? నో, సింపుల్. ఒక ఇంటర్నేషనలైజ్ ఒక వరల్డ్ వైడ్ యాక్సెప్ట్ అయిన కరెన్సీని తీసుకుందాము. మీరు నన్ను బ్లాక్ చేయాలని చూస్తున్నారు, ఏదైతే ఇంటర్నేషనల్ లెవెల్లో యాక్సెప్ట్ అయిన కరెన్సీని బ్లాక్ చేయాలని చూస్తున్నారు. ఓకే, నా వ్యూ బోత్ ఆర్ ఎక్స్చేంజింగ్. నీ వాల్యూస్ వేరు, నీ వాల్యూస్ వేరు. ఓకే, ద కరెన్సీ వాల్యూ ఆఫ్ రష్యన్ కరెన్సీ ఇన్ ఇండియా ఇస్ డిఫరెంట్. ద వాల్యూ ఆఫ్ ఇండియన్ రూపీ ఇన్ రష్యా ఇస్ డిఫరెంట్. ఈజ్ దిస్ క్లియర్ నౌ? So for example, let's consider, for example, 1 rupee Indian currency value is equals to, like, dollar, now it has become 80 rupees in USA. Okay, now 1 Russian currency maybe some at least 40 to 80 rupees, $80 అని అనుకున్నాం. This is for example. I see, subject to correction, I even don't know the value of currencies. Okay, now I am blocking these two. దీన్ని బ్లాక్ చేసేస్తున్నా నేను. I don't want now dollars. What will I do? I'll go to Russia and I will ask, మనం ఎందుకు ఒక కామన్ కరెన్సీని క్రియేట్ చేసుకొని మనం ఎందుకు మన కరెన్సీస్లో ఎక్స్చేంజ్ చేసుకోకూడదు? ఓకే, సి, ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడుస్తూ ఉంటుంది, ఎక్స్ వై జెడ్. నా వై అండ్ ఎక్స్ ఆర్ లైక్ హ్యావింగ్ మ్యూచువల్ ఇంట్రెస్ట్. ఎక్స్ హ్యాస్ బీన్ కమ్, దిస్ ఈజ్ యర్ డాలర్. వాట్ దిస్ డాలర్ ఇస్ టెల్లింగ్ ఇస్ దట్, ఒక కామన్ ఫ్రెండ్ అనుకోండి, వైకి ఏ గొడవ జరిగినా ఎక్స్కి చెప్పాలి, జెడ్కి ఏ గొడవ జరిగినా ఎక్స్కి చెప్పాలి. ఒక మ్యూచువల్ ఫ్రెండ్ లాగా ఎక్స్ ఇస్ యాక్టింగ్. Now all of a sudden y and x will tell that అసలు మనం yకి xకి ఎందుకు చెప్పాలి? What is the use of telling to the x? Rather than simply, why don't we exchange the information in ourselves itself? ఓకే, అప్పటి వరకు అన్ని సీక్రెట్స్ తెలిసిన ఎక్స్, అప్పటి వరకు మొత్తం డాలర్స్లోనే నడిచిన ఎక్స్, అంటే ఇట్ ఇస్ ఇన్ డాలర్స్ కదా. దీస్ బోత్ కంట్రీస్ హ్యావ్ బీన్ ఎక్స్చేంజ్డ్ దే ట్రేడ్ ఇన్ డాలర్స్. ఫర్ ఆల్ ఆఫ్ a sudden this dollar is abolished, ఆ డాలర్ని తీసేస్తున్నాము. నౌ వాట్ దిస్ వై అండ్ ఎక్స్ షుడ్ డూ? దే హ్యావ్ టు టెల్ సేమ్ అమౌంట్ ఆఫ్ సీక్రెట్స్ వాట్ దే ఆర్ హ్యావింగ్. దట్ ఈస్, దే షుడ్ ఎక్స్చేంజ్ సేమ్ అమౌంట్ ఆఫ్ వర్త్ ఆఫ్ గుడ్స్. ఇంతకుముందు బాటర్ సిస్టమ్ ఉండేది కదా. బాటర్ సిస్టంలో ఏంటి, బాటర్ సిస్టమ్ అసలు ఎందుకు అబాలిష్ అయిపోయింది? కొందరికి ఆనియన్స్ అక్కర్లేదు, కానీ నా దగ్గర ఆనియన్స్ ఉన్నాయి, నేను 1 kg ఆఫ్ ఆనియన్స్ని ఎక్స్చేంజ్ చేసుకోవాలనుకుంటున్నాను, కానీ వేరే వాళ్ళు ఆనియన్స్ తీసుకోవడానికి ఇష్టపడట్లేదు. నా వాట్ షుడ్ ఐ డూ? ఐ షుడ్ గెట్ సమ్ అదర్ గుడ్స్. ఏదైతే వాళ్ళకి కావాలో, ఏదైతే మీకు అవసరం ఉంటుందో, దట్ గూడ్స్ హ్యావ్ టు సప్లై టు యూ. బట్ వేర్ షుడ్ ఐ గెట్ దోస్ గూడ్స్ ఫ్రమ్? అండర్స్టాండింగ్? సో ఎప్పుడైనా రెండు కరెన్సీస్ ఈక్వల్గా, అంటే ఈక్వల్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ద సేమ్ అమౌంట్ ఆఫ్ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ షుడ్ బి దేర్, సచ్ దట్ మన ట్రేడ్ డెఫిసిట్ అనేది తక్కువ ఉంటుంది. ఇక ట్రేడ్ డెఫిసిట్ అంటే ఏంటి అంటే ద అమౌంట్ ఆఫ్ గూడ్స్ వీఆర్ ఎక్స్చేంజింగ్ ఈచ్ అదర్. ఇఫ్ ఐఎమ్ టేకింగ్ ఆయిల్ ఫ్రమ్ రష్యా, అంతే అమౌంట్ ఆఫ్ ఇంపోర్ట్స్ కెన్ ఐ డూ టు రష్యా? సారీ, ద సేమ్ అమౌంట్ ఆఫ్ ఎక్స్పోర్ట్స్ కెన్ ఐ డూ ఫర్ రష్యా? How much oil we take from Russia? చాలా ఎక్కువ క్వాంటిటీ ఆఫ్ ఆయిల్.
The same quantity of any product can you give to Russia in the terms of Indian currency? May be possible, may not be possible. అదే నేను ఒక ఇంటర్నేషనల్ లెవెల్గా ఫాలో అయ్యే డాలర్ని ఇచ్చాను అనుకోండి, వాట్ విల్ ఇట్ హ్యాపన్? ట్రేడ్ డెఫిసిట్ అనేది తక్కువ ఉంటుంది. ఓకే, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది డిసడ్వాంటేజ్ వాట్ ద కంట్రీస్ ఆర్ ఫేసింగ్ నౌ. సో ఈ బ్రిక్స్ కంట్రీస్ ఏం చేస్తున్నాయి అంటే దే ఆర్ కమింగ్ అప్ టుగెదర్ అండ్ దే వాంట్ టు ఫార్మ్ వన్ యూనిక్ కరెన్సీ, దట్ ఈస్ బ్రిక్స్ పే అని అనుకుందాము. సి ఎవరి కరెన్సీని వాళ్ళు ప్రమోట్ చేసుకోవాలని చూస్తున్నారు. నౌ ఇండియా ఇస్ ప్రమోటింగ్ ఇట్స్ రూపీ and India is like de-dollarization చేస్తుంది. That is, what is de-dollarization? Decreasing the usage of dollar. Okay, decreasing the usage of the dollars. That is de-dollarization. Now almost every country want to promote their rupee, I mean their currency. Okay, అలా వచ్చిన కాన్సెప్టే బ్రిక్స్ పే. దట్ ఈస్ రష్యా కానీ, బ్రెజిల్ కానీ, ఇండియా కానీ, చైనా కానీ, సౌత్ ఆఫ్రికా కానీ, ఈజిప్ట్ కానీ, వాట్ ఎవర్ ద థింగ్స్ యూ టేక్, వాట్ ఎవర్ ద కంట్రీస్ యూ టేక్ ఇన్ బ్రిక్స్, దే వాంట్ టు ప్రమోట్ దేర్ ఓన్ కరెన్సీ. నౌ హౌ దిస్ ప్రమోషన్ విల్ హ్యాపెన్? ప్రమోషన్ ఎలా జరుగుతుంది? I will go to one country and other country will come to me. మన ఇద్దరికి ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ అనేది జరుగుతుంది. That you take my currency, I will accept your currency and will exchange in our currencies only. Okay, now next time when Russia wants to buy something, what it will do? It will give the rupee which has been given again. Antena? You going to a market, you have given me 10 rupees. Circular economy ante enti? When you are spending more, you will get more. If you're contributing something to the economy, then definitely economy will give you in return for you. The same way, the same concept అర్థమవుతుంది కదా. నాకు ఆయిల్ కావాలి, నేను ఆయిల్కి సరిపడా డబ్బులు ఇస్తున్నాను ఇండియన్ కరెన్సీలో. రష్యా వాళ్ళకి సంథింగ్ నా దగ్గర నుంచి కావాలి. రష్యా ఏం చేస్తుంది? మళ్ళీ మన కరెన్సీని యూజ్ చేసుకొని మన కరెన్సీని మళ్ళీ మనకి ఇచ్చేస్తుందా? వాట్ ఈస్ హ్యాపెనింగ్ టు ది ఎకానమీ? The value of their own currencies are increasing. అవునా కదా? So the same thing the author is trying to tell. Author is trying to tell ఏంటి అంటే బ్రిక్స్ పే ఆర్ బ్రిక్స్ యొక్క కంట్రీస్ యొక్క కరెన్సీస్ని ఇంక్రీజ్ చేయడం వల్ల డాలర్స్ అనేవి తగ్గిపోతాయి అన్నట్టు. యూసేజ్ ఆఫ్ డాలర్ విల్ బి డిక్రీస్డ్. సో దట్ నౌ హౌ US wants to become like, now what US is thinking? It is the supreme power of all the nations అని అనుకుంటుంది. So when this dollar value is decreased, what will happen to the US economy? It will fall down. అవునా? So US ఇష్టం వచ్చినట్టు sanctions వేసేస్తుంది, tariffs increase చేసేస్తుంది. One of the thing how to overcome these tariffs or US sanctions is giving less priority to those countries' currency, such that their economy at least may be in the trouble. Ardham in the concept. So that is where all the BRICS nations are coming up and they want to promote their own currencies and they want to accept each other when they are doing the economic trade to accept their own currencies rather than taking everything in the dollars. Understood? That is what BRICS and SWIFT thing. Ardhamainda? So beginning of the de-dollarization process, it has been started in 2015. ఎలా స్టార్ట్ చేశారు అంటే ఒక సబ్మిట్ జరిగింది. ఆ సబ్మిట్లో 2 banks ని తీసుకొచ్చారు. One is New Development Bank. Remember, New Development Bank is related to BRICS. మళ్ళీ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అని వస్తుంది. ఓకే, సో అక్కడ చిన్న కన్ఫ్యూజన్స్ జరుగుతుంది. ఇంకొకటి వన్ మోర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఉంటుంది, ఏషియా ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్, సంథింగ్ దట్ విల్ బి ఆల్సో దేర్. సో రిమెంబర్, న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు బ్రిక్స్. ఈ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఏంటి అంటే టు ఫినాన్స్ డెవలప్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ఇన్ మెంబర్ కంట్రీస్ అండ్ అదర్ డెవలపింగ్ నేషన్స్ ఇన్ దేర్ ఓన్ కరెన్సీస్. అండ్ నెక్స్ట్ ఇస్ contingent reserve arrangement.
కంటింజెంట్ రిజర్వ్ అరేంజ్మెంట్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు బ్రిక్స్ కంట్రీస్కి డబ్బు కావాలి. ఆల్ ఆఫ్ ఎ సడన్ వన్ కంట్రీ హ్యాస్ వెంట్ ఇన్ టు ఎమర్జెన్సీ అండ్ ఇట్ నీడ్స్ మనీ ఫ్రమ్ దట్ ఇట్ నీడ్స్ సమ్ హెల్పింగ్ హ్యాండ్. అప్పుడు ఎక్కడికి వెళ్ళాలి బ్రిక్స్ కంట్రీస్? సో డైరెక్ట్లీ యూ కెన్ ఆస్క్ ఫ్రమ్ కంటింజెంట్ రిజర్వ్ అరేంజ్మెంట్, సేమ్ యాజ్ యువర్ వరల్డ్ బ్యాంక్ లాగా. వరల్డ్ బ్యాంక్ is supported by again US. At least majority of the share will be under control of US and dollars లో ఇస్తుంది కదా. సో దాన్ని తీసేస్తూ now BRICS what did they form as contingent reserve arrangement. డబ్బులు కావాలి బ్రిక్స్ కంట్రీస్కి ఆర్ అదర్ డెవలపింగ్ కంట్రీస్కి అన్నప్పుడు ఇట్ కెన్ గో అండ్ ఆస్క్ ఇన్ దిస్ కంటింజెంట్ రిజర్వ్ అరేంజ్మెంట్. Is this clear? Now why these all things have been done ante to at least minimize the usage of dollar. Okay, that is fine. BRICS countries, that is okay. Two new things it has been introduced, that is New Development Bank and Contingent Reserve Arrangement. Will you remember? So New Development Bank is associated with the BRICS. Now if you see in the paper also, in the article also, different types of currencies ichadu. అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిస్టమ్స్. లైక్ ఇండియా హౌ ఇట్ ఇస్ ఫాలోయింగ్ యూపీఐ, బ్రిక్స్ కంట్రీస్లో కొన్ని కంట్రీస్కి కూడా యూపీఐ లాంటి సర్వర్ ఆర్ యూపీఐ లాంటి మనీ ట్రాన్స్ఫర్ చేసే ఒక ఏజెన్సీస్ ఉంది అన్నట్టు. లైక్ వాట్ ఎవర్ యూ టేక్ యూపీఐ, హౌ యూర్ ట్రాన్స్ఫరింగ్ మనీ, అలాంటి ఏజెన్సీస్ ఆర్ అలాంటి మెకానిజం ఇస్ దేర్ ఇన్ అదర్ కంట్రీస్ ఆల్సో. వాట్ ఈస్ యూపీఐ? యూనిఫైడ్ పేమెంట్ interface. It is an interface to send money from one place to the other place or one person to the other place. ఇక్కడ నుంచి వేరే ఏ ప్లేస్ కైనా ఏ స్టేట్ కైనా విత్ ఇన్ ఇండియా కైనా సెండ్ మనీ ఈజీలీ. సో అలాంటి సిస్టమ్స్ దే ఆర్ దేర్ ఇన్ అదర్ కంట్రీస్ ఆల్సో. దట్ ఈస్ SPFS. దిస్ ఈస్ సిస్టమ్ ఫర్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఫైనాన్షియల్ మెసేజెస్ ఇన్ రష్యా. ఇట్ ఈస్ ఇన్ రష్యా. ఇండియాలో యూపీఐ, యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్. China cross-border interbank payment system, and Brazil is following Brazil's instant payment platform, which is developed by their own Central Bank of Brazil. So ivanni enti, and now they are planning for exchanging of other currencies also. Okay, now immediately can I convert Indian rupee into dollar, or can I convert Indian rupee into Chinese currency and can I send? No. Rupee to rupee transfer only. Can I transfer in other currencies? No. So what is the BRICS countries doing is they want to make this system to convert into other currencies and send send in a soft way, in a smoother way. Adhamavutunda? So this is what they want to remove, that SWIFT system which is promoting dollars, and they want to come up with the BRICS Pay. Clear? Okay, SWIFT is standing for your Society for Worldwide Interbank Financial Telecommunication. Again I am telling, ఇది ఒక ఆర్గనైజేషన్ కాదు, ఏం కాదు, ఒక టెలికమ్యూనికేషన్, ఒక మెసేజింగ్ ప్లాట్ఫామ్ లాగా వర్క్ చేస్తుంది అన్నట్టు. Clear? Understood the SWIFT mechanism also? Done. Okay, next text and context బదులు direct you go for, ఇదంతా ఇంపార్టెంట్ ఏం కాదు. వాట్ ఇస్ TLP ఛాలెంజ్ ఫర్ పాకిస్తాన్ గవర్నమెంట్, విల్ థింక్ ఆఫ్, అంటే మళ్ళీ చూద్దాము. కాకపోతే గో ఫర్ ఇండియాస్ ఫారెస్ట్ హోల్డ్ ది ఫ్యూచర్. ఇండియాస్ ఫారెస్ట్ హోల్డ్ ది ఫ్యూచర్. అక్కడ ఒక మిషన్ గురించి ఇచ్చాడు. ఏం మిషన్? ఇఫ్ యూ సీ ద ఆర్టికల్, ఒక స్కీమ్ అనేది కవర్ అయింది. ఏం స్కీమ్ అది? గ్రీన్ ఇండియా మిషన్. కనిపించిందా? పేజ్ నెంబర్ 9. India's forests hold the future. As India navigates the twin imperatives of economic growth and sustainable development, forests are once again finding the rightful place in the national climate conservation. The recent release of the revised blueprint for Green India Mission puts the restoration at the forefront.
నౌ వాట్ ఈస్ అంబిషన్, వాట్ ఆబ్జెక్టివ్ ఏంటి ఇప్పుడు అంటే 25 million hectares of degraded forest and non-forest land by 2030. Okay, now what is Green India Mission? Sustainable development kavala, economic growth kavala, what, how we can balance. Forest enduku vachindi madhyaloki asalu. Sustainable growth is there, economic growth is there. Why forests have come into the picture now? నాకు ఏం కావాలి? See, the author is trying to tell about Green India Mission. Green India Mission ఏంటి? ఫారెస్ట్ గురించి, అంటే afforestation program. Now he has mentioned two terms. One is economic growth and other is sustainable development. Sustainable development ki growth ki what is the interlink, what is the connection? Growth is in quantitative, development is qualitative measure. ఇప్పుడు ఫారెస్ట్ ఎందుకు వచ్చింది మధ్యలోకి? Okay, tell me how forest is supporting the growth, how forest is supporting the development. Sustainable development ante enti? Okay, once again, development which is not impacting the resources for our future generations is sustainable development. Okay, sustainable development goals untai kada. Now you tell how this forest is supporting the growth and how this forest is supporting the development. Forest valla growth ela vastundi, simple ga forest valla development ela jarugutundi country lo. Now what are the essential features of the forest or characteristics of forest, or what is significance of the forest? చిన్నప్పటి నుంచి నేర్చుకుంటున్నాం కదా, ఫారెస్ట్ నుంచి ఏదో ఒకటి వస్తుంది, ఏదో ఒకటి ఏంటో చెప్పండి. It provides raw material for the industries. Next, అసలు ప్రైమరీ థింగ్ ఏంటి? ఫోటోసింథసిస్ ప్రాసెస్. అసలు ఫోటోసింథసిస్ ప్రాసెస్ అనేది లేకపోతే కెన్ ద వరల్డ్ సస్టైన్? నో. సో నౌ సింపుల్గా వాట్ ద ఆథర్ ఇస్ ట్రైంగ్ టు టెల్ ఈస్ దట్ గ్రోత్కైనా సరే, ఎకానమీని ఇంక్రీజ్ చేసుకోవడానికైనా సరే, ఫర్ ఎగ్జాంపుల్ దీస్ రా మెటీరియల్స్ ఆఫ్ థింగ్స్ వాట్ ఎవర్ యూఆర్ టెల్లింగ్, whatever we are taking from forest, whatever the forest is giving, adi growth perspective. Inkoti enti? Developmental perspective. Ikka development perspective enti? You are taking something from the forest but you are not replacing anything again. You are taking 1000 kgs of timber from the forest, but what you are doing for the forest again? ఒక చెట్టు నాటడానికి ఒక ప్లాంట్ ట్రీగా గ్రో అవ్వడానికి హౌ మెనీ ఇయర్స్ ఇట్ టేక్స్? అట్లీస్ట్ 20 years టు గివ్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ ట్రీ. అవునా? దెన్ ఇఫ్ యూ టేకింగ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ ది ఫారెస్ట్, యూ క్లియరింగ్ ఆఫ్ ది ఫారెస్ట్, వాట్ హ్యాపన్స్ టు ది ఎంటైర్ వరల్డ్? అట్లీస్ట్ కంట్రీని తీసుకోండి, వాట్ విల్ హ్యాపన్ టు ది కంట్రీ? అన్ని రిసోర్సెస్ మనం తీసేసుకుంటున్నాము. What will happen next? Can the next generation able to be survive in a very good and efficient manner? No. So one of the program oka program ni తీసుకొచ్చారు ఏంటి అంటే గ్రీన్ ఇండియా మిషన్. గ్రీన్ ఇండియా మిషన్ ఏంటి అంటే ప్రమోషన్ ఆఫ్ ఎఫారెస్టేషన్. ఒక ట్రీ తీసుకున్నప్పుడు, ఒక ట్రీని కట్ చేస్తున్నప్పుడు అట్లీస్ట్ ప్లాంట్ 10 such trees. అంతా బాగానే ఉంది, ప్లాన్ చేస్తున్నాము. నా ఫారెస్ట్ గ్రోత్ హ్యాస్ బీన్ ఆల్సో ఇంక్రీజ్ టు సమ్ ఎక్స్టెంట్. ఆల్మోస్ట్ 0.57% 0.27% ఇంక్రీజ్ అనేది అయింది ఫారెస్ట్ గ్రోత్. అయినా సరే ఐ ఆమ్ నాట్ ఏబుల్ టు రిసీవ్ ద అంటే ప్రైమరీ యూసేజ్ ఆఫ్ ట్రీస్ ఏంటి? ఇట్ గివ్స్ అఫ్ ఆక్సిజన్,
and it takes off carbon dioxide. Primary basic thing. Okay, though I am increasing the forest cover, but the carbon sink amount is decreasing. Carbon sink ante enti? Trees take carbon dioxide, the level of taking of carbon dioxide of the plants is decreasing. మనకి ఎలా అయితే ప్యూర్ ఆక్సిజన్ అనేది తగ్గిపోతుందో అలానే ప్లాంట్స్ కూడా దే నాట్ ఏబుల్ టు రిసీవ్ ద అమౌంట్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్. అర్థమవుతుందా? మనం ఆక్సిజన్ తీసుకుంటాము, మనకి ప్యూర్ ఎయిర్ కావాలి. వాట్ ఈస్ ప్యూర్ ఎయిర్? వితౌట్ ఎనీ ఇంప్యూరిటీస్ ప్రజెంట్ ఇన్ ది అట్మాస్ఫియర్ ఆర్ ఇన్ ది ఎయిర్. ఓకే, పొల్యూటెంట్ లేని ఎయిర్ కావాలి మనకి. బేసిక్ ఎయిర్ ఏంటి? ఆక్సిజన్. మనం సర్వైవ్ అవుతుంది ఆక్సిజన్తోని. దట్ ఆక్సిజన్ ఎఫిషియన్సీ ఇస్ డిక్రీజింగ్ ఇన్ అవర్ బాడీ. ద సేమ్ వే ప్లాంట్ కవర్ అనేది ఇంక్రీజ్ అయినా సరే the amount of carbon dioxide taken by the plants is decreasing. Why? Sorry, due to impurities. ఆ impurities ఎలా వస్తుంది? పొల్యూషన్ వల్ల. నెక్స్ట్, కానీ నేను ఇక్కడ ఏమంటున్నా, ఫారెస్ట్ కవర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, మనం ఫారెస్ట్ని పెడుతున్నాము, బట్ ప్లాంట్స్ ఉన్నా సరే ట్రీస్ ఉన్నా సరే ద అమౌంట్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ టేకెన్ బై ది ప్లాంట్స్ ఇస్ డిక్రీజింగ్. వై? ఓకే, ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఐ టెల్. మీకు హిస్టరీ జరుగుతుంది ఇప్పుడు. హిస్టరీలో కొన్ని డౌట్స్ ఉన్నాయి. విల్ యూ గో అండ్ ఆస్క్ ది పాలిటీ లెక్చరర్, పాలిటీ ఫ్యాకల్టీ? నో. సో ఆథర్ ఏం చెప్తున్నాడు అంటే, గ్రీన్ ఇండియా మిషన్లో భాగంగా ప్లాంట్స్ అయితే నాటుతున్నారు, కానీ ది రైట్ అమౌంట్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ రైట్ ప్లాంట్స్ ఆర్ నాట్ బీయింగ్ ప్లాంటెడ్. ఫర్ ఎగ్జాంపుల్, యూకలిప్టస్ లాంటి ప్లాంట్స్ తీసుకోండి. మన విక్స్ ఉంటుంది కదా, విక్స్ కానీ జెండుబామ్ కానీ, దాంట్లో ఇంగ్రీడియంట్ చూసుకుంటే యూకలిప్టస్ ఆయిల్ అని రాస్తారు. Now what is the disadvantage with this eucalyptus is, eucalyptus will grow without, like, it takes more amount of water from the ground level annattu. Rather than going for these kind of trees, plant Indian originated plants. Eucalyptus is not native to India. Eucalyptus have been come from the other country, alien species అనుకుందాం. సో ఆథర్ ఏం చెప్తున్నాడు అంటే, గ్రీన్ ఇండియా మిషన్లో భాగంగా మీరు ప్లాంట్స్ని పెడుతున్నారు, గుడ్, దట్ ఈస్ గుడ్, కానీ ద రైట్ అమౌంట్ ఆఫ్ ప్లాంట్స్, ద రైట్ ప్లాంట్స్ ఆర్ నాట్ బీయింగ్ ప్లాంటెడ్. యూకలిప్టస్ లాంటి ప్లాంట్ ఏం చేస్తుంది? ఇట్ విల్ డ్రాగ్ ద ఎంటైర్ వాటర్. కానీ బ్యాంబో లాంటి ప్లాంట్ని కానీ, జామూన్ లాంటి ప్లాంట్స్ని కానీ, నార్మల్గా ఇండియాలో పండే ప్లాంట్స్ లైక్ నీమ్ కానీ, మ్యాంగోస్ కానీ, అలాంటి ట్రీస్ ఉంటాయి కదా, ప్లాంట్ దోస్ కైండ్ ఆఫ్ ట్రీస్. ఇది ఏం చేసంటే బనియన్ ట్రీ ఇస్ వెరీ బెస్ట్ ఎగ్జాంపుల్. కానీ బనియన్ ట్రీని మనం ఎందుకు ప్లాన్ చేయమంటే, వీఆర్ నాట్ హ్యావింగ్ ఎనీ కమర్షియల్ యూస్. ఒక యూకలిప్టస్ ప్లాంట్ తీసుకోండి, ఇట్ ఈస్ హ్యావింగ్ కమర్షియల్ యూస్ కంపేర్డ్ టు దిస్ బనియన్ ట్రీ. అండ్ వి, వాట్ ఈస్ ద హిందూస్ బిలీవ్? వి ప్రే ఫర్ బనియన్ ట్రీ, అవునా కదా? కెన్ యూ ఈజీలీ కట్ ది బనియన్ ట్రీ? నో. బట్ బనియన్ ట్రీ ప్రొవైడ్స్ సో మచ్ ఆఫ్, లైక్ ఆల్మోస్ట్ twice and thrice the amount of carbon dioxide, and it gives out oxygen and takes carbon dioxide almost like 5 to 6 times rather than comparative to the other plants. Okay, so author simple ga em cheptunnadu ante, sarigga ledu system anedi. System in the sense, the amount of plantations, they're not proper, though India's forest cover is increasing, but the right amount of plants and the right plants are not being planted. సో ఎగ్జామ్లో డెఫినెట్లీ గ్రీన్ ఇండియా మిషన్ ఇస్ ఇంపార్టెంట్ టాపిక్ ఆల్వేస్. ఆల్రెడీ ఒకసారి గ్రీన్ ఇండియా మిషన్ గురించి అడిగాడు, బట్ మళ్ళీ ప్రాజెక్ట్ లైక్ చాలాసార్లు వచ్చింది. క్యాంపా గురించి కానీ, ఎఫారెస్టేషన్ ప్రోగ్రామ్స్ కానీ, ఫారెస్ట్ గురించి కానీ. ఫారెస్ట్ ఇస్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, ఫారెస్ట్ రిలేటెడ్ మిషన్స్ ఏవైతే ఉంటాయో దే ఆర్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. స్కీమ్స్ అండ్ పాలసీస్. క్లియర్? ఆర్టికల్ చాలా బాగుంది, ఒకసారి చదవండి. సింపుల్ ఆర్టికల్, బట్ రీడ్ ఇట్. అండ్ ఆల్సో హీ హెస్ గివెన్ డిఫరెంట్ స్టేట్స్ ఏమేమి తీసుకొచ్చారు అని చెప్పేసి. లైక్ ఇఫ్ యూ సీ, ఐ హ్యావ్ బీన్ సమ్మరైజ్డ్. ఓకే, ఛాలెంజెస్ ఇచ్చాడు. ఛాలెంజెస్ ఏంటి అంటే, కమ్యూనిటీ పార్టిసిపేషన్ లేకపోవడం, ఎకలాజికల్ డిజైనింగ్, దట్ ఈస్ యూసేజ్ ఆఫ్ మోనోకల్చర్ ప్లాంటేషన్స్ లైక్ యూకలిప్టస్ అండ్ అకేషియా, విచ్ ఈస్ హార్మింగ్ ద బయోడైవర్సిటీ అండ్ వాటర్. అండ్ వన్ ఆఫ్ ది అదర్ challenges, financing. Central government is financing, but the funds are being underutilized or not utilized properly.
దే ఆర్ బీయింగ్ డైవర్సిఫైడ్, ద ఫండ్స్ అనేవి డైవర్సిఫై అయిపోతున్నాయి అని చెప్పేసి. సో ద ఛాలెంజెస్ హీ హాస్ మెన్షన్డ్ ఇస్ అబౌట్ కమ్యూనిటీ పార్టిసిపేషన్, lack of community participation, other thing is financing, and other thing is we are not able to plan proper plans. Clear? And also he has given, ఇప్పుడు తెలంగాణలో తీసుకుంటే హరితహారం afforestation program, like that he has given some afforestation programs కంట్రీలో స్టేట్ వైజ్ ఇచ్చాడు అన్నట్టు. వన్ ఇస్ యువర్ ఒడిస్సా, ఇట్ వెంట్ ఫర్ జాయింట్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ విత్ రెవెన్యూ షేరింగ్. అది కమ్యూనిటీ లెవెల్లో ఫారెస్ట్ ఎకోసిస్టమ్ని క్రియేట్ చేసి ఫారెస్ట్ నుంచి వచ్చే ఎకానమీ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ బీయింగ్ షేర్డ్ టు ద పీపుల్ అండ్ టు ది గవర్నమెంట్ సచ్ దట్ పీపుల్ ఆర్ మోటివేటెడ్ టు ప్లాంట్ మోర్ నెంబర్ ఆఫ్ ట్రీస్. సో ఒడిసా ఈ ఎగ్జాంపుల్స్ ఇఫ్ యూ రైట్ ఇన్ ద ఎగ్జామ్ ఇట్ విల్ గివ్ యూ మోర్ మార్క్స్. సో అందుకని ఇలాంటి ఆర్టికల్స్ వచ్చినప్పుడు నవ్ ఇట్ సెల్ఫ్ నోట్ డౌన్ ఆర్ ఎల్స్ అట్లీస్ట్ ట్రై టు ప్రిజర్వ్ ది ఆర్టికల్స్. ఓకే, వన్ ఇస్ ఒడిస్సా and other is Chhattisgarh. Chhattisgarh ఏంటి రీసెంట్గా ఈవెన్ ఇన్ ద ప్రైమ్ మినిస్టర్ టాక్, వాట్ ఈస్ ప్రైమ్ మినిస్టర్ టాక్? ఓకే, ఐ ఫర్గట్. ఎవ్రీ వీక్ ప్రైమ్ మినిస్టర్ విల్ టాక్ కదా, మన్ కీ బాత్. సో అందులో హీ హ్యాస్ బీన్ హైలైటెడ్ ది మహువా బేస్డ్ లైవ్లీహుడ్, మహువా ప్లాంట్ని హైలైట్ చేశారు అన్నట్టు. ఓకే, సో నౌ మహువా ఈజ్ లైక్ నేటివ్ టు ఇండియా. క్వశ్చన్స్ అడుగుతాడు లైక్ కొన్నిసార్లు విచ్ కైండ్ ఆఫ్ స్పీషీస్, విచ్ కైండ్ ఆఫ్ ట్రీస్ ఆర్ నేటివ్ టు ఇండియా అని అడుగుతాడు. యూ కెన్ సీ సచ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఆల్సో. అండ్ తమిళనాడులో వాట్ ఈస్ తమిళనాడు ఫేమస్ ఫర్? కోస్టల్ రీజియన్. సో కోస్టల్ రీజియన్స్లో ఉన్న ఎకోసిస్టమ్ ఏంటి? మ్యాంగ్రోవ్ ఎకోసిస్టమ్. సో తమిళనాడు ఇస్ ప్రమోటింగ్ ఇట్స్ మ్యాంగ్రోవ్ ఎకోసిస్టమ్. అండ్ నెక్స్ట్ హిమాచల్ ప్రదేశ్ ఇట్ ఈస్ గోయింగ్ ఫర్ ఇట్స్ బయోచార్. బయోచార్ ఏంటి అంటే బయోమాస్ ఉంటుంది కదా, బయోమాస్ అంటే ఏంటంటే ఎండిపోయిన ఆర్గానిక్ వేస్ట్, దాన్ని కన్వర్టింగ్ ఇంటూ లైక్ ప్రొడక్టివ్ యూజ్ ఆఫ్ యర్ చార్కోల్ ఉంటుంది కదా. చార్కోల్ ఏంటి అంటే ఎక్కువ పొల్యూషన్ ఎమిట్ చేస్తుంది. బయోచార్ ఏంటి అంటే సేమ్ లైక్ చార్కోల్ రెప్లికా అన్నట్టు. ఓకే, వితౌట్ యూజింగ్ ఆఫ్ దిస్ చార్కోల్ యూ కెన్ యూస్ బయోచార్ అండ్ యూ కెన్ మేక్ ద ఫుడ్ ఐటమ్స్ కానీ బర్నింగ్కి కానీ లైక్ దట్. కానీ ఇక్కడ ఏంటి అంటే తక్కువ అమౌంట్ ఆఫ్ పొల్యూషన్ క్రియేట్ చేస్తుంది బికాస్ ఆర్గానిక్ వేస్ట్ నుంచి వచ్చిన ప్రోడక్ట్ కాబట్టి బయోచార్. నెక్స్ట్ ఇస్ ఉత్తరప్రదేశ్, ఇట్ హ్యాస్ బీన్ గాన్ టు విలేజ్ లెవెల్ కార్బన్ మార్కెట్ ఎక్స్ప్లోరేషన్. కార్బన్ ఎలా తక్కువ చేయొచ్చు అన్న దాని గురించి. క్లియర్? సో ఇది లైక్ ద ఆర్టికల్లో మెన్షన్ చేసిన స్టేట్ వైజ్ ఎగ్జాంపుల్స్, వాట్ స్టేట్స్ ఆర్ డూయింగ్ అని. ఓకే, ఛాలెంజెస్ దిస్ థింగ్. ఓకే, వాట్ నీడ్స్ టు చేంజ్ అంటే ఒకటి కమ్యూనిటీ పార్టిసిపేషన్, ఫినాన్సెస్ అనేవి ప్రాపర్గా యూజ్ చేయాలి, మానిటరింగ్ ఉండాలి, స్మార్టర్ యూస్ ఆఫ్ క్యాంపా ఫండ్స్, స్కిల్ డెవలప్మెంట్ ఉండాలి, వాట్ ఎవర్ దోస్ హీ హెస్ బిన్ హైలైటెడ్. లాస్ట్ ఒకటి డిస్కస్ చేద్దాము. ఇంకొకటి ఏంటి అంటే పాస్కో. ఇఫ్ యూ గో డౌన్, పాక్సో యాక్ట్ ఇచ్చాడు చూడండి, పేజ్ నెంబర్ 12. SC flags misuse of POCSO Act to punish adolescent relations. Court movie చూసారు కదా everyone? The same thing he has been given. What is POCSO? ఇక్కడ ఉంది చూడండి. What is POCSO? Protection of children from sexual offenses. ఎవరికి వర్తిస్తుంది ఈ యాక్ట్? దట్ ఈస్ మైనర్స్. ఓకే, ద సేమ్ ఎగ్జాక్ట్లీ కోర్ట్ మూవీని ఒక ఆర్టికల్లో రీప్లేస్ చేశాను అన్నట్టు. వాట్ ఈస్ ట్రైంగ్ టు టెల్ ఇస్ దట్ పాక్సో యాక్ట్ తీసుకురావడం మంచిది. వాట్ ఈస్ ద యూనిక్నెస్ ఆఫ్ దిస్ పాక్సో యాక్ట్? వాట్ ఈస్ ద యూనిక్నెస్ ఆఫ్ దిస్ పాక్సో యాక్ట్? ఇట్ ఈస్ టు ది మైనర్స్, ఇట్ ఈస్ ఫర్ మెన్ ఆర్ ఫీమేల్. మెన్ని సపోర్ట్ చేస్తుందా, ఫీమేల్ని సపోర్ట్ చేస్తుందా? So the uniqueness of POCSO is it is gender neutral. The same amount of punishment will be there for girl child or to the men child. Okay, clear? So the thing of this is it is like gender neutral and supporting for the minor age children. అంటే 18 కన్నా బిలో ఉన్న వాళ్ళు చిల్డ్రన్ అని అంటాం కదా, మైనర్ చిల్డ్రన్.
Is it clear? Now what is the author what is the Supreme Court is telling that teenage love stories untai kada. So same that movie itself, Supreme Court is telling దాన్ని మిస్యూజ్ చేస్తున్నారు పేరెంట్స్ అని చెప్పేసి. పాక్సో వల్ల థింగ్ ఏంటి అంటే ఇట్ ఈస్ మోర్ పనిషబుల్ అన్నట్టు. ఓకే, లైఫ్ లాంగ్ ఇంప్రిజన్మెంట్ ఉంటుంది, పనిషబుల్ యాక్ట్. సో దానివల్ల చైల్డ్ లైఫ్ అనేది స్పాయిల్ అవుతుంది. సో స్టాప్ మిస్యూజింగ్ ఆఫ్ దిస్ యాక్ట్. దట్ ఈస్ వాట్ సుప్రీం కోర్ట్ ఇస్ టెల్లింగ్. అండ్ సుప్రీం కోర్ట్ హ్యావ్ బీన్ గివెన్ సమ్ స్టేట్స్ వేర్ ఇట్ ఈస్ టెల్లింగ్ several states and union territories including Telangana, Tripura, Himachal Pradesh and Jammu and Kashmir were yet to file their responses. That is, ఇలాంటి ఈ స్టేట్స్లలో చాలా అమౌంట్ ఆఫ్ పాక్సో యాక్ట్స్ కంప్లైంట్స్ అనేవి రేజ్ అవుతున్నాయి అన్నట్టు. సో మిస్యూజ్ ఆఫ్ పాక్సో ఈస్ హ్యాపెనింగ్ సచ్ దట్ పోలీస్ ఆర్ నాట్ ఏబుల్ టు వెరిఫై ద ఒరిజినల్ ఫ్యాక్ట్స్ అండ్ ఒక చైల్డ్ లైఫ్ అనేది ఇట్ ఈస్ స్పాయిలింగ్ అప్ అని చెప్పేసి. సేమ్ ద కోర్ట్ మూవీ థింగ్ హీ హాస్ బీన్ గివెన్. So understanding better the same thing. So challenges enti, what are the advantages, what are the unique features of this? So features enti ante, it has been given clearly the definition of child. Who is a child here? Below 18 years of age. Denki like what is the use of it? Sexual abuse jarigina, exploitation jarigina, harassment jarigina sare serious punishment అనేది ఉంటుంది. So it is a very strict law. దీనివల్ల ఏం జరుగుతుంది అంటే it is being misused for these teenage love stories and the majorly the girl parents ఎవరైతే ఉన్నారో they are complaining on this man అంటే boy child with respect to this act, like harass చేస్తున్నారని, sexual abuse చేస్తున్నారు అని చెప్పేసి కేసు అనేది పెట్టడం జరుగుతుంది. సో ఫీచర్స్ ఆఫ్ పాక్సో ఏంటి అంటే డెఫినేషన్ ఆఫ్ ది చైల్డ్. It has been clearly mentioned who is a child, that is below 18 years of age, and it is like gender neutral. ఒకసారి అడిగాడు అనుకుంటా PCS స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఎగ్జామ్లో డైరెక్ట్ ఏమి ఇచ్చాడు అంటే పాక్సో యొక్క ఫీచర్స్ ఏంటి అని ఇచ్చాడు అన్నట్టు. ఐ థింక్ యూపీఎస్సీలో కూడా ఇచ్చాడు అనుకుంటా, ఒకసారి చూడండి. సో జెండర్ న్యూట్రల్, it is gender neutral, strict punishment, and even 2019 amendment ద్వారా వచ్చిన యాక్ట్ ద్వారా it has been introduced death penalty, life imprisonment, death penalty, both is worsening the children life. ఒకవేళ పాక్సో యాక్ట్ పెట్టడం వల్ల we are not unable to prove the evidences. If we are not unable to prove the evidences, then what is happening to the child life? It is ending there itself. Okay, so death penalty, mandatory reporting, రిపోర్ట్ చేయకపోవడం కూడా తప్పే ఇక్కడ. If the reporting is not done by any of the parent, then that is also wrong. The next, clear definitions like sexual assault ante enti, harassment ante enti, those all things have been defined very clearly. Is that fine? So POCSO is very important for the exam. Learn this. Challenges enti, then brief introduction, then features enti, what is happening. So both boy and girl are teenagers. ఏమంటారు, కన్సెన్షువల్ రిలేషన్షిప్ ఉన్నా సరే, అంటే బోత్ ఆర్ అగ్రీడ్ అండ్ దే ఆర్ ఇన్ టు ద రిలేషన్షిప్ అయినా సరే పేరెంట్స్ ఆర్ ఫోర్సింగ్ టు డూ సో, పేరెంట్స్ ఆర్ లైక్ కంప్లైనింగ్ అన్నట్టు. ఓకే, అర్థమవుతుందా? ద సేమ్ మూవీ యూ ఇమాజిన్. ఓకే, నెక్స్ట్ అవుతుంది. అదే దాని గురించే కదా ఈ యాక్ట్. దాని గురించే కదా, ఏజ్ 18 years ఆఫ్ బిలో ఉన్నప్పుడే కదా ఈ యాక్ట్ వర్తిస్తుంది. ఓకే, నెక్స్ట్ ఆల్సో వన్స్ అగైన్ చూడండి పేజ్ నెంబర్ 14. Supreme Court to review surrogacy on couples with one child. Supreme Court to review surrogacy ban on couples with one child. ఓకే, సర్వగేసీ గురించి ఇచ్చాడు. లైక్ వాట్ ఇస్ ద సుప్రీం కోర్ట్, ఇంతకుముందు ఇప్పుడున్న సుప్రీం కోర్ట్ రెస్ట్రిక్షన్స్ ఏంటి అంటే వన్ చైల్డ్ ఉన్నప్పుడు దే షుడ్ నాట్ అగైన్ గో ఫర్ సర్వగేసీ. ఒకవేళ చైల్డ్ ఇఫ్ ఈజ్ మెంటలీ డిసేబుల్డ్ ఆర్ డిసబిలిటీ ఉన్నప్పుడు దే కెన్ గో ఫర్ సర్వగేసీ. బట్ ఆల్రెడీ ఒక చైల్డ్ ఉండేసి దే షుడ్ నాట్ గో ఫర్ సర్వగేసీ అగైన్. But now what Supreme Court is telling is that couple need one more child
but they're unable to, the woman is unable to reproduce another child, then she wants to go for surrogacy. అలాంటప్పుడు ఆల్రెడీ 1 child ఉన్న వాళ్ళని సుప్రీంకోర్టు బ్యాన్ చేసింది, ఇంకా మీరు ఇంకొకరిని నైదర్ యూ షుడ్ గో ఫర్ సరగేసీ అని. బట్ నౌ ఇట్ ఈస్ రివ్యూయింగ్ ఇట్స్ ఎర్లియర్ ఆర్డర్స్ అన్నట్టు. బట్ వాట్ ద థింగ్ హీ హాస్ బీన్ టోల్డ్ ఇస్ దట్ ఒక ఫీమేల్ లైక్ ఉమెన్ ఎందుకు ఇవ్వలేకపోతుంది బర్త్ అంటే ఐదర్ వాళ్ళిద్దరి మధ్యలో లైక్ ద పార్ట్నర్స్ మధ్యలో గొడవలు ఉండడం వల్ల అయినా సరే, ఆర్ సమ్ అదర్ ఇష్యూస్, mental disturbance is created between the partners, then how can they take up the other child? Okay, when these partners are in pressure or in the pressure situations, then how can it take up the child అన్న క్వశ్చన్ ఒకటి అరైజ్ అయింది అన్నట్టు. సో నౌ ఇట్ ఈస్ రివ్యూయింగ్ ఇట్స్ ఓల్డ్ ఆర్డర్స్ దట్ ఒక్క చైల్డ్ ఉన్నా సరే ఇట్ కెన్ గో ఫర్ సరగేసీ అన్నట్టు. వాట్ ఇస్ సరగేసీ? డోంట్ నో? ఓకే, సరగసీ ఏంటి అంటే ఇఫ్ ఎ ఉమెన్ is unable to reproduce, then she can use the other woman womb. Only the baby will be there in the womb. Gametes, male gamete, female gametes, the partners way untavi. Okay, wife and husband gametes untavi, male gamete and female gamete. Egg and sperm of their partners only will be there. Kani, her womb is not proper, her uterus is not able to bear the child. అన్నప్పుడు వాట్ ఐ కెన్ డూ ఇస్ ఐ కెన్ ఆస్క్ ఫర్ అదర్ ఉమెన్ టు హెల్ప్ ఫర్ గివింగ్ బర్త్ టు ది చైల్డ్, అండ్ ఆ చైల్డ్ విల్ నాట్ బీ ద ఎవరైతే హెల్పర్ ఉమెన్ ఉంటారో దట్ చైల్డ్ విల్ నాట్ బిలాంగ్స్ టు దట్ ఉమెన్. లీగల్లీ అండ్ ఎథికల్లీ హూమ్ షీ బిలాంగ్స్ టు? చైల్డ్ ఎవరికి సొంతం? మదర్ అండ్ ఫాదర్కి. She is bearing the child. That doesn't mean that she is having rights on the child. Okay, that is what surrogacy. Surrogacy lo there are been criteria annattu. What to be followed and what not. One of the criteria is already oka child unna vallu malli surrogacy ki vellagudu. Clear? That is what malli oka manchi article vachinappudu entirely what is surrogacy act, what are the features, let's discuss. కానీ ఇది ఒక్కసారి చదవండి. ఈరోజు ఆర్టికల్స్ చాలా బాగున్నవి, ట్రై టు రీడ్ దమ్. ఓకే, చాలా ఇంటర్నేషనల్ రిలేషన్స్ కవర్ చేశాడు. ఇండియా అండ్ ఇరాన్ గురించి, ఇండియా అండ్ ఇరానా ఇజ్రాయెలా? ఇజ్రాయెల్ ఫస్ట్ పేజ్లో ఇండియా అండ్ ఇజ్రాయెల్ గురించి కవర్ చేశాడు. సీ హౌ మెనీ యాక్సిడెంట్స్ ఆర్ హ్యాపెనింగ్. మళ్ళీ నిన్న ఒక ట్రైన్ యాక్సిడెంట్. ట్రంప్ సీమ్స్ మోర్ ఇన్ కంట్రోల్ ఆఫ్ ఇజ్రాయెల్ దెన్ హమాస్. ఫస్ట్లో ఇండియా ఇజ్రాయెల్ ఇచ్చాడా? మళ్ళీ ఇక్కడ ఎడిటోరియల్లో అగైన్ హీ హాస్ గివెన్ ట్రంప్ సీమ్స్ మోర్ ఇన్ కంట్రోల్ ఆఫ్ ఇజ్రాయెల్ దెన్ హమాస్. ద నెక్స్ట్ ఫారెస్ట్ గురించి కానీ, బ్రిక్స్ గురించి కానీ, తర్వాత పాక్సో గురించి, దెన్ ఆల్సో హీ హాస్ గివెన్ అబౌట్ సరగసీ గురించి కానీ. అట్లీస్ట్ ట్రై టు నో దీస్ ఆల్ థింగ్స్. ఓకే, ఎప్పటికైనా ఎగ్జామ్కి దీస్ ఆర్ ఇంపార్టెంట్ ఫర్ ఎవర్. UPSC will ask about forest, UPSC will ask about this POXO Act, surrogacy gurinchi gaani. These all things are important. Okay? So, it is paper chala baagundi. Try to read the paper and know the things. Clear? Rastunnara current affairs at least? Sure?